నామినేషన్ల ఘట్టం ఉపసంహరణ తర్వాత గ్రేటర్లో సీన్ ఎలా ఉంది? రెబల్స్ బెడదను పార్టీలు ఎట్లా తొలగించబోతున్నాయి? టికెట్ల పంపిణీ లొల్లి పార్టీలపై ప్రభావం చూపుతుందా? గ్రేటర్లో ఏం జరుగుతున్నది? గ్రేటర్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. 150 డివిజన్లకు గాను 1939 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. అధికారిక సంఖ్యను అధికారులు ఇంకా ప్రకటించలేదు. బుజ్జగించామని పార్టీలు చెబుతున్నా అన్ని పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. ఒకరికి టికెట్ ఇస్తున్నామని చెప్పి మరొకరికి బీఫామ్ ఇచ్చారని అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ముందు ఓ అభ్యర్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం టికెట్ల లొల్లిని తేటతెల్లం చేస్తోంది. అటు బీజేపీలో కూడా అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక, బీఫామ్స్ పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మీసాల చంద్రయ్య రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన టికెట్లను పార్టీ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో నాయకులు పెరగద్దనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కక్ష కట్టి మరి మా కార్యకర్తలను కూడా అన్యాయం చేయడం జరిగింది. బీఫామ్ల విషయంలో స్థానిక సంస్థలలో జిల్లా అధ్యక్షుని యొక్క ప్రమేయం మేరకే జిల్లా అధ్యక్షుడు బీఫామ్ ఇవ్వాలి, కానీ దానికి విరుద్ధంగా రాష్ట్ర అధ్యక్షులు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలోనే అవకతవకలు ఏమున్నదో మనకు అర్థమైపోతుంది. రెబెల్స్ బెడద, అసంతృప్తి సాధారణంగా అధికార పార్టీలో ఉంటుంది. కానీ విచిత్రంగా ఈసారి గొడవంతా విపక్షాల్లో కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ ముందు మాత్రం ఎటువంటి సందడి కనిపించలేదు. తమ పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. వరంగల్ ఉప ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఒకటే మాట చెప్పినాయి, కేసీఆర్కు బుద్ధి చెప్పాలి, కేసీఆర్కు బుద్ధి చెప్పాలని ఆనాడు మాట్లాడారు. ప్రజలు మంచిగా మాకు 4,59,000 మెజారిటీ ఇచ్చి అన్ని పార్టీలకు బుద్ధి చెప్పారు. మరి కనీసం ఆ ఫలితం తర్వాతనైనా వీళ్ళ లోపల ఏమైనా కొంత మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇవాళ కూడా హైదరాబాద్ను ఏ రకంగా వాళ్ళకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారో, ఇన్నేళ్ళు హైదరాబాద్కి ఏం చేసిరో వాళ్ళు చెప్పుకుంటలేరు. కానీ మీ పార్టీ సింగిల్ డిజిట్ కూడా దాటదని నేను ఛాలెంజ్ చేస్తే సింగిల్ డిజిట్ ఖచ్చితంగా దాటుతుందని ఆయన గట్టిగా ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే బల్లా గుద్ది సింగిల్ డిజిట్ దాటుతాం మేమని చెప్పుకునే పరిస్థితి వచ్చింది 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు నామినేషన్ల సమయంలోనే పార్టీలకు చుక్కలు చూపించాయి. మరి ఎన్నికల్లో ఓటర్లు ఏం చేస్తారో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయింది, ఉపసంహరణ కూడా అయిపోయింది. రెబెల్స్ అన్ని పార్టీల్లో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పార్టీలో కూడా రెబెల్స్ ఉన్నారు, కానీ వాళ్ళను బుజ్జగించి పక్కకు జరిపినట్టుగా ఉంది. కొంత ఈ హడావుడి అధికార పార్టీలో తక్కువగా కనిపిస్తున్నది. మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఈ రెబెల్స్ బెడద, ఇండిపెండెంట్ల బెడద చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీనివాసరావు గారు, మీరు నేను చాలా మున్సిపల్ ఎన్నికలు చూసినాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్గా ఉన్నప్పుడు చూసినాం, తర్వాత జిహెచ్ఎంసీ అయింది. మనం గతంలో ప్రతిసారి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ బీఫారాల లొల్లి చాలా ఉండేది. మీకు సంఘటన గుర్తున్నట్టయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జరిగిన ఒక ప్రహసనం గుర్తు చేస్తాను మీకు. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నుంచి అధికారికంగా ఒక టీంను పంపించింది బీఫారాలు పంపిణీ చేయడానికి. అక్కడ స్థానికంగా ఉన్న ఒక కాంగ్రెస్ శాసనసభ్యురాలు పెట్రోల్ పోస్తే కాలబెడతా అని బెదిరించేసి మొత్తం బీఫారాలు ఎత్తుకుపోయి తన క్యాండిడేట్లకు పంచుకున్న వైనం మనకు గుర్తున్నది. ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీలో చాలా జరిగేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. పార్టీలకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా, అంటే జిల్లా అధ్యక్షులుగా, నగర అధ్యక్షులుగా, కార్పొరేషన్లో కీలక ప్రాంతాల్లో ఉన్న వాటికి బాధ్యులుగా ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు రాజీనామాలు చేసిపోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలక్షన్? గతంతో పోల్చుకునే పరిస్థితి దాటిచ్చాం మనం.
ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ నవ్వుతో నా భవిష్యత్ అనే పద్ధతిలోనే ఏది జరిగినా కూడా ఎన్నికలు జరగనివ్వండి, నామినేషన్లు కానివ్వండి, స్క్రూటినీలు కానివ్వండి, బీఫారాల లొల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో కంటే ఒక అడుగు ముందు. మీరు ఎప్పుడు ఇలాంటి చిత్రం చూడలేదని విడుదల చేస్తుంటారు చూసారా, ఆ టైప్లో జరుగుతున్నాయి ఇవి. కానీ వీరు కానీ మరి ఆ మనస్తత్వంలో మార్పు వచ్చింది. ఎందుకు 5-6 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసాం, అదే జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇప్పుడు జరిగిన ఎన్నికలు చూస్తున్నాం. వీటిల్లో ఇంకా మీరు ఒక మాట చెప్పారు, అదేంటంటే అధికార పార్టీల్లో కాస్త ఈ లొల్లి కంపారిటివ్గా తక్కువ ఉండి ప్రతిపక్షాలు వాటిలో ఎందుకుంది అనేది ఒక సమస్య వచ్చింది. మామూలుగా అయితే అధికార పక్షంలోనే ఎక్కువ గొడవ ఉండాలి ఇట్లాంటి విషయాలు. అలాంటిది ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా సీట్ సంపాదించుకోవాలి, గెలవాలి అనేది ఉంటుంది. గెలిచే అవకాశాలు అధికార పార్టీకి ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. దీనికి నేను అనుకోవడం 2 కారణాలు అనుకుంటున్నానండి. ఒకటేంటంటే ఈ జిహెచ్ఎంసీ కార్పొరేట్ అనేది రాజకీయ సోపానంలో అది కింద అట్టడుగుది. ఏది అర్బన్ ఏరియాలకు సంబంధించిన గ్రామ పంచాయతీల విషయంగా. అందువల్ల ఏంటంటే ఇది కనుక దొరకబుచ్చుకుంటే మనం నెమ్మదిగా ఒక స్టెప్ పైకెక్కి రాజకీయాల్లో పైకి రావచ్చు అనేది ఒక కోరిక ఉంటుంది. దానికి కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించిన యంగ్స్టర్స్, కులాల బలాన్ని చూసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మొట్టమొదటి ప్రయత్నం ఇక్కడ మొదలు పెడతారు. అట్నే ఇక వయస్సు మళ్ళిన వాళ్ళు ఇక జీవితంలో అందరికీ అట్లా రేణుకా చౌదరి గారు లాంటి అవకాశాలు రావు. కార్పొరేటర్ గా ఎన్నికైన కొద్ది మాసాల్లోనే కేంద్ర మంత్రి దాకా వెళ్ళగలిగారు కదా. వాళ్ళకి ఒక ఉదాహరణ కింద అది కనపడుతుంటుంది. సో ఇది మనం ఈ గనక ఈ మెట్టెక్కగలిగితే పై మెట్లు ఆటోమేటిక్గా మనం ఎక్కుతాం అన్న ధైర్యంతో వస్తారు కొత్త వాళ్ళు. పాత వాళ్ళు ఎటుకో వయసు మళ్ళీపోతున్నాం, మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాడు చేస్తారు. ఈ విధంగా లేకపోతే 150 స్థానాలకి 2000 పై 1990 మంది మిగిలారు చివరికి. 150 డివిజన్ కి 10 మంది పైగా అభ్యర్థులు ఉన్నారు. ఇది ఒక కారణం. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక్కసారి కనుక అక్కడ మన హ్యాండ్ కర్చీఫ్ అక్కడ పడేస్తే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. ఓడిపోవటం గెలవటం అనేది తర్వాత మాట. ముందు ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ పాయింట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మేము కార్పొరేట్ ఎన్నికల్లో మేము పోటీ చేశామని చెప్పి చెప్పుకోవడానికి రేపు పొద్దున మళ్ళీ అడుగుతారు చూసారు బయోడేటా. అప్పుడు కొంత పనికి వస్తున్న ఆశావాహులు కొంతమంది ఉంటారు. అసలు అన్నిటికంటే మించి ఇప్పుడు ఏంటంటే ఉనికి కాపాడుకోవటం అనేది ఒక పెద్ద కార్యక్రమం అయిపోయింది ప్రతిపక్షాలకి. ముఖ్యంగా మొన్న వరంగల్ ఉప ఎన్నిక తర్వాత ఇంత హడావుడి మరి ఓడిపోయే దాంట్లో ఎందుకుందని సామాన్యులకు వస్తున్నటువంటి ప్రశ్న. ఓడిపోయే పార్టీ కోసం కూడా ఇంత చేస్తున్నానంటే రాజకీయాల మీద అంత. నిజానికి గెలుపు ధీమా 100 డివిజన్లు గెలుచుకుంటామని చెప్తున్న అధికార పక్షంలో లేని హడావుడి అసలు గెలుస్తారో లేదో, ఎన్ని స్థానాలు వస్తే అసలు మొత్తం మా అభ్యర్థులు నిలబెట్టగలమా లేదా అని అనుకుంటున్న పార్టీలో ఎందుకు? పొరుగు రాష్ట్రం తమిళనాడులో సీన్లు కూడా ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కూడా అక్కడే. ఈ అధికార పక్షంలో కాదు ప్రతిపక్షాల్లోనే కనపడుతున్నాయి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్రమశిక్షణకి మాది మారు పేరు అనుకున్నటువంటి పార్టీల్లో కూడా ఈ రకమైనటువంటి తంతు ఈ వ్యవహారం చూస్తున్నప్పుడు చాలా బాధ కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటుండగానే వచ్చారు క్రమశిక్షణకు మారు పేరైన పార్టీల్లో కూడా ఈ రకమైన కనపడటం అనేది ఒక రకంగా వింతగానూ బాధగానూ ఉందని చెబుతున్నానండి. ఓకే, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. కృష్ణమోహన్ రావు గారు చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో 150 మంది అభ్యర్థులు దొరకలేదు కాబట్టి 135కు మాత్రమే నామినేషన్ దాఖలు చేసినారు అని చెప్తారంటే కాంగ్రెస్ పార్టీలో నో టేకర్స్. దానికి కారణాలు ఉన్నవి. చాలామందిని తెలంగాణ రాష్ట్ర సమితి హైజాక్ చేసినట్టుంది. సాధారణ కార్యకర్త దగ్గర నుంచి మీది నాయకుల దాకా చాలామంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళి టీఆర్ఎస్లో చేరినట్టుగా ఉన్నారు అధికార పార్టీలో. మీకు అభ్యర్థులే దొరకలేదు. అయినా గాంధీ భవన్లో ఇంతలో ఏమిటి? ఒక ఆత్మహత్యాయత్నం కూడా జరిగింది. నకిలీ బీఫారాలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి మీ పార్టీ మీద. అదే మీరే 2 తీర్లు చెప్పారు. ఒకటేమో మాకు అభ్యర్థులు దొరకలేదన్నారు. అభ్యర్థులు దొరకనప్పుడు టికెట్లు కావాలనేటువంటి ఇంత పోటీ ఏ విధంగా నెలకొన్నది కాదు, దానిలో తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన దగ్గర అసంతృప్తులు ఉన్నారు, ఇవ్వని దగ్గర నో టేకర్స్. అది మాకు అభ్యర్థులు దొరకలేదు అనేటువంటి దాంట్లో నేనేమాత్రం దాన్ని అంగీకరించబోను. 150 మందికి 150 మంది మాకు దొరికారు. మేము 2 సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వేల ప్రకారం ఏ పార్టీతోనూ కూడా పొత్తులు లేకుండా, లోపాయకారి ఒప్పందాలు లేకుండా ఎవరైతే పార్టీ కోసం చిత్తశుద్ధిగా పనిచేశారో, ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము అన్ని యాంగిల్లో చూసిన తర్వాతనే అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది. మేము ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఈసారి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే జెండా మోసారో, ఎవరైతే క్రియాశీలంగా పనిచేశారో వారికి ఇచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి మా పార్టీలో
అదే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి వస్తున్నారా తక్కువ. అంటే మేము ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా మా క్రియాశీల కార్యకర్తలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు ఇవ్వడం జరిగింది. మీరు మరి మరొక మాట చెప్పారు, అభ్యర్థులు దొరకకుండా అయినటువంటి వాతావరణం ఎందుకు నెలకొన్నది అనేటువంటి దాంట్లో అభ్యర్థులు మాకు ఉన్నారనేటువంటిది మేము కరాఖండిగా చెబుతూనే ఏ విధంగా ఇవాళ అధికార పార్టీ ఇతర రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసిందనేటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బలమైనటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 100 సీట్లు గెలిచేటటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లను తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? మీరు సింగిల్ డిజిట్ కూడా గెలవరు, లేదు మేము సింగిల్ డిజిట్ గెలుస్తామని చెప్పి మేము చెప్పుకోవాలనేటువంటి మా మిత్రుడు ఇంతకుముందు బాల్కా సుమన్ ప్రెస్ మీట్లో చెప్తున్నది మనం చూసాం. అది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేటువంటిది రేపు ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తాం. కానీ మీరు బలమైనటువంటి పార్టీ కదా, 18 నెలలుగా మొత్తం హైదరాబాద్నే కాకుండా రాష్ట్రాన్నంతా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేస్తూ ఉన్నారు కదా. మరి ఎందుకోసం ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మీకు మాజీ కార్పొరేటర్లో సీనియర్ నాయకులు కావాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ అధికార పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రెబల్స్ అనేటువంటిది కేవలము విపక్షాల్లోనే కాదు, అధికార పార్టీలో కూడా విపరీతమైనటువంటి రెబల్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా వినడం లేదు. మేము జెండాలు మోసినటువంటి వాళ్ళం మేము ఎక్కడికి పోవాలి, ఇప్పటికిప్పుడు తీసుకొచ్చేసి మీరు వాళ్ళకు జెండాలు కప్పి వాళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు అనేటువంటిది వాళ్ళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాంధీ భవన్ ముందు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు కనిపించిన హడావుడి ఎక్కడ టీఆర్ఎస్ తెలంగాణ భవన్ ముందు చాలా సైలెంట్ గా ఉంది. సైలెంట్ కాదు, విడ్రాల్ కావడం లేదు. రెబల్స్ బెడద టీఆర్ఎస్ కు అన్ని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ ఉంది. నిశ్శబ్ద విప్లవం అంట. నిశ్శబ్ద విప్లవం రేపు ఫలితాల తర్వాత దాన్ని ఏందో తెలుస్తుంది. ఇవాళ ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, నామినేషన్లు బీఫామ్ లేకుండా నామినేషన్ వేసినటువంటి వాళ్ళంతా కూడా అట్లే మిగిలిపోయినారు. కాబట్టి ఫలితాల ప్రభావం దాని మీద కూడా, ఆ ప్రభావం ఫలితాల మీద పడుతుంది అనేది టీఆర్ఎస్ గమనించాలి. ఓకే, మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు. నేను చివరికి వస్తాను టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయినారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారితో కూడా మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మొన్న కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక లైవ్ ఇన్ ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు దాదాపు ఒక 28 మంది కాలర్స్ ఫోన్ చేస్తే అందులో 19 మంది తెలుగుదేశంతో ఇంకా పొత్తేమిటి, తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నారు. నిజానికి ఇవాళ మీ దగ్గర చాలా వ్యతిరేకత వస్తుంది. మీ సిట్టింగ్ సభ్యుడు, శాసనసభ్యుడు రాజాసింగ్ చాలా క్రిటికల్గా మాట్లాడుతూ ఉన్నాడు మీ దగ్గర క్యాండిడేట్ల సెలక్షన్ గురించి కానీ, మీరు తెలుగుదేశంతో పోవడం గురించి కానీ, లేదా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసినాడు. ఇవాళ మీరు రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య రాజీనామా చేసినాడు. భారతీయ జనతా పార్టీలో కూడా ఈ పరిస్థితి ఏమిటి అనేది అందరూ అడుగుతున్నారు. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నారు మీ పార్టీని ఉద్దేశించి ఆయన అన్నది. బేసిక్ ఏంటంటే సార్, తెలుగుదేశంతో పొత్తు అనేటువంటిది మా నిర్ణయం ఏం కాదు. ఇది రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు, లేదా మేము నగర పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. ఆత్మహత్య చేసుకోవడం తాడిస్తే ఎవరు వేసుకుంటారా? జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ దేశ రాజకీయ అవసరాల దృష్ట్యా స్ట్రాటజీగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాత్రమే ఈ పొత్తు ఎన్నికల కంటే ముందు కుదుర్చుకున్నాం. 2014 ఎన్నికల కంటే ముందు కుదుర్చుకున్నాం కాబట్టి సహజంగా వచ్చే ఎన్నికల దాకా వచ్చే పార్టీ. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి నాకు, 2014 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందం ఇన్ని సంవత్సరాలకు ఇన్ని ఎన్నికలకు అని ఉంటుందా? లేకపోతే ఎన్నికలకని లేదు, మేము అందుకోసం చెప్పాను. అంటే 2019 దాకా లేకపోతే 2024 దాకా అట్లే అప్పుడు కూడా అంటే ఎన్నికల కంటే ముందు పోటీ చేశాం. ఎన్నికల్లో సపోజ్ మా ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్రారెడ్డి గారు అందరం గెలిచినప్పుడు పొత్తులోనే గెలిచాం కదా, విడిగా గెలవలేదు కదా. స్వతంత్రంగా మేము బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి గెలవలేదు. పొత్తులో గెలిచినప్పుడు కొన్ని సహజ ధర్మాలను పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. పొత్తులో గెలిచినప్పుడు ఆ సహజ ధర్మం ఏంటంటే, ఈ మేము పొత్తులో గెలిచినటువంటి వ్యక్తి జాతీయ పార్టీ ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా జాతీయ పార్టీ మీరు జాతీయ దేశ అవసరాల దృష్ట్యా, దేశ పరిస్థితి దృష్ట్యా మనం ఇంకా తెలుగుదేశంతో ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం, మాకు సిద్ధాంతపరమైనటువంటి ఏకాభిప్రాయం చాలా విషయాల్లో టీడీపీతో మాకు లేదు. సిద్ధాంతపరమైన విభేదాలు కూడా ఉన్నాయి, వైవిధ్యాలు కూడా ఉన్నాయి. దేర్ ఇస్ నో డౌట్. దాని మేము మా సిద్ధాంతం ఒకటి కాబట్టి, లేదా మేము వాళ్ళంతా కలిసిపోయి ఖచ్చితంగా మేము చెప్పడం లేదు. అయితే దేశ రాజకీయాల దృష్ట్యా రాజకీయ ఎత్తుగడలో భాగంగా మేము ఖచ్చితంగా కలిసాం. అప్పుడు ఎన్నికల కంటే ముందు కలిసాం, ఇప్పుడు కూడా కలిసాము. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో కలిసి ఉంటారా ఉండరా అనే ప్రశ్న అడిగితే మేము చెప్పలేము. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు మళ్ళీ ఒక రాజకీయ ఎత్తుగడలు మారచ్చు, జాతీయ రాజకీయ అవసరాలు మారచ్చు, జాతీయ రాజకీయాలు కూడా మారచ్చు. అప్పుడు ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇది బేసిక్ ఉన్నటువంటి సమస్య. కాబట్టి తెలుగుదేశంతో పొత్తు ఎందుకు ఉంది అంటే, మేము కిషన్ రెడ్డి గారు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు
ఖచ్చితంగా జాతీయ పార్టీకి స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో పొద్దుండి మేము స్వతంత్రంగా పోటీ చేస్తాం, మేము గెలుస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, పార్టీ నిలబడుతుందని. బట్ జాతీయ పార్టీ ఆ రోజున రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సిందని చెప్పారు. దానికన్నా మా జాతీయ పార్టీ మీరు అన్నట్టుగా క్రమశిక్షణ అన్నప్పుడు అది కూడా పాటించాల్సింది. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి మేము పాటించాం. సహజమే ప్రకాష్ రెడ్డి గారు, నేనేది ఏంటంటే 2014 ఎన్నికలకు ముందు పరిస్థితి స్పష్టంగా లేదు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లతో గెలుస్తుంది, రేపొద్దున ఎంతమందిని మిత్రపక్షాలను కలుపుకొని ప్రధానమంత్రి అవ్వాల్సి వస్తుందో అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆనాటి వాతావరణంలో చేసుకున్నారు. మీరు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఎవరి అవసరము లేకుండా ప్రభుత్వాన్ని బీజేపీ మాత్రమే ఏర్పాటు చేయగల స్థితి ఉంటే కూడా స్నేహధర్మంలో భాగంగా మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు, విశ్వసనీయత కోసం కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పొత్తుల అవసరం? ఇవాళ మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి పోతే మీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఇద్దరు బొమ్మలు చించేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు, లోకేష్ బొమ్మలు చించేస్తున్నారు తెలంగాణ కార్యకర్తలు. అంటే మా దగ్గర తెలంగాణ కార్యకర్తలు చింపేశారు, మా దగ్గర కూడా గొడవ జరిగింది, మొన్న కూడా జరిగింది, ఈరోజు కూడా జరిగింది గొడవ. విషయం ఏంటంటే పొత్తు అనేటువంటి దానికి మీరు స్పెసిఫిక్గా నేను ఉన్నటువంటి లాజికల్ సిచ్యువేషన్ చెప్పాను నేను. నెంబర్ 2 ఏంటంటే మాకు కార్యకర్తలు వచ్చి గొడవ చేయటం లేదా మిగతా సీట్ల విషయంలో గొడవ చేయటం సీనియర్ కార్యకర్తలకు ఇవ్వలేదనేటువంటి అంశం. దీనికి మేము ఎలక్షన్ కమిటీ చేశారు, దాంతో దత్తాత్రేయ గారు చైర్మన్గా మిగతా 4 సభ్యులు కమిటీ మెంబర్స్ చేశారు. తెలుగుదేశంతో పొత్తుల విషయంలో కూడా చర్చలు జరిగాయి. కొంత చర్చలలో లోటుపాట్లు మంచి చెడ ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ తీసుకోవాలనేటువంటిది కూడా ఆ రాజకీయ పార్టీకి టీడీపీకి ఎంత ఉంటుందో మాకు కూడా అంతే ఉంటుంది. ఆ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు కొంత అప్పర్ హ్యాండ్ అయినారు, సహజమైనటువంటి విషయం అది వార్తల్లో మేము చెప్పకపోయినా సహజంగా మా మీద పై చేయి సాధించారు చర్చల్లో వాళ్ళు. ఇది మేము ఒప్పుకొని తీరాలి. మేము సాధించలేకపోవడానికి మేము పొత్తు కంపల్సరీ. రెడ్డి గారు 20 ఏళ్ల క్రితం అదే జరిగింది, ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మీ మీద పై చేయి సాధిస్తుంది. ఈ విషయంలో మేమేమి దాచిపెట్టుకొని చెప్పట్లేదు. బట్ నాయకత్వంలో వాజ్పేయి ఉన్నా, మోదీ ఉన్నా, రేపు ఇంకో కొత్త నాయకుడు వచ్చినా అంతే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మా రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాంట్లో కొంత అందుకోసం ఇప్పుడు ఫైనల్ పరిస్థితి ఏంటంటే మేము కాంటాక్ట్ చేస్తున్న వాటిలో కానీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మాకున్న ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 5 సీట్లలో మాకు కేటాయించిన 5 సీట్లలో వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళకి కేటాయించిన సీట్లలో మేము 5 పోటీ చేస్తున్నాం. ఇది ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్ కూడా ఇప్పటిదాకా వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో రాబోయేటువంటి ఈ యొక్క ఎండగట్టే ఉన్నటువంటి పరిస్థితి విషయంలో జిహెచ్ఎంసీ విషయంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో కానీ మిగతా విషయాలలో కలిసి మేము పనిచేయాలని, కలిసి ముందుకు పోయి ప్రచారాన్ని కొనసాగించాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు ఉన్నాయి, వార్డుల్లో, బస్తీల్లో, లొకాలిటీస్ లో. వాటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. ముందు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ టు ద 4th ఎస్టేట్. మన జిహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయింది, ఉపసంహరణలు కూడా అయిపోయినాయి. అభ్యర్థుల పేర్లుగా ప్రకటించాల్సి ఉన్నది. ఎన్నికల సంఘం అప్పుడు ప్రకటిస్తుంది. మొత్తం మీద 150 డివిజన్లు ఉంటే 1990 మంది అభ్యర్థులు మిగిలారు. దాదాపు ఒక్కొక్క డివిజన్ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో రెబెల్స్ ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉన్నారు. రెబెల్స్, ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళంతా కూడా ఏదో పార్టీ అభ్యర్థి కావాలని కోరుకున్న వాళ్ళే, ఆశించిన వాళ్ళే టికెట్లు. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, అధికార పార్టీ వరకు ఇప్పటివరకైతే బాగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది, అయితే తెలియకుండా రెబెల్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? మిగతా అన్ని పార్టీలో రచ్చ జరుగుతుంది పార్టీ కార్యాలయంలో. అమర్ గారు, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి నాయకులందరూ కూడా ఏదో ఒక పార్టీని ఆశ్రయించి పార్టీ ద్వారా పోటీ చేయాలని అనుకుంటా అంటాడు. ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఇస్తాడు. కాబట్టి ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవును, దాని అధికార పార్టీకి లాభమా నష్టమా? అది అధికార పార్టీ మేమైతే అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి ఒప్పుకున్నాడు, అన్ని దారులన్నీ కూడా టీఆర్ఎస్ వైపే పోతున్నాయని. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ప్రముఖంగా ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా ఇలా మా అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలన్నింటికి ఇంకా ఏమో చేస్తారు, ఇలా ఇండ్లు ఇస్తారనేటువంటి కాశతోటి
ఇలా చూస్తున్నటువంటి ఒక కార్యక్రమం నిరంతరం విద్యుత్ వస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో, ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక విషయాన్ని గమనిస్తున్నాం. మనం ఏ డివిజన్లో పర్యటన చేసినా ఆ డివిజన్లో ఉండేటువంటి ఒక కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అధికార పార్టీ వైపే చూసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీ వైపు ఉన్నట్టయితే రేపు ఏమైనా నిధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన కూడా ప్రజల్లో కలుగుతుంది. మొదటి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలు చాలా మార్పు వస్తున్నాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మార్పులలో అధికార పార్టీకి ఎక్కువగా బలం ఉన్నట్టుగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా యొక్క బలం మేము అంచనా వేసుకున్న తర్వాత అందుకొరకే మా నాయకులందరూ కూడా 100 సీట్లు గెలుస్తామనేటువంటి ఒక మాట చెప్పాం. కాబట్టి మా లక్ష్యం 100 సీట్ల వైపు ఉన్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మాకుండేటువంటి యొక్క బలాన్ని చూసుకున్నట్టయితే, మాకున్నటువంటి యొక్క అంచనాల ప్రకారంగా మీరు అన్నట్టుగా ఇతర పార్టీలలో ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ మాత్రం అధికార పార్టీలోనే ఉండవలసినటువంటి అవసరం ఉండే, కానీ అధికార పార్టీలో మాత్రం అది లేదు. అంటే క్రమశిక్షణాయుతంగా ఉండేటువంటి యొక్క పార్టీ ఏదంటే మా శ్రీనివాసరావు గారు ఏమన్నాడంటే వేరే పార్టీ వైపు అంటుండు, కానీ ఇవాళ ఏది క్రమశిక్షణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. సుధాకర్ రెడ్డి గారు వచ్చి తగాదా పెట్టుకుంటే కూడా ప్రయోజనం లేదు, అధికార పక్షం ప్రభుత్వం కాబట్టి ఎందుకులే అని చెప్పి సైలెంట్ గా ఉండి వ్యతిరేకం చేసి కూడా కొట్టొచ్చు కదా. ఎస్, నేచురల్ గా కొన్ని వార్డుల డివిజన్స్ లో ఆ పరిస్థితి కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఎందుకొరకంటే మేము అందుకొరకే ప్రతి వార్డులో కూడా ఏ నాయకునికి ఎంత బలం ఉన్నది, మన పార్టీ వైపు ప్రజలు ఎంతమంది ఉన్నారు, కాబట్టి ఆ కాలనీలలో కానీ ఆ అపార్ట్మెంట్స్లో కానీ ఆ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి యొక్క ప్రజలందరినీ కూడా అందరితోటి సంప్రదించిన తర్వాతనే సర్వే నిర్వహించి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందనేటువంటి యొక్క విషయాలను గుర్తించడం. ఇంకా మోర్ ఓవర్ ఈసారి 150 డివిజన్లలో 75 డివిజన్లు మహిళలకే కేటాయించారు. కాబట్టి ప్రప్రథమంగా మహిళలకు ఆ రకమైనటువంటి ఒక కేటాయింపు జరిగింది. కాబట్టి దాంట్లో మహిళలను కూడా ఏ రకంగా మనకు ఉపయుక్తంగా ఉంటారు, కాబట్టి వారికి నాయకత్వ లక్షణం ఉన్నదా లేదా, రేపు వచ్చినట్టయితే మా వార్డుకి ఏం ఉపయోగపడతారు, మా డివిజన్కి ఏం ఉపయోగపడతారు అనేటువంటి ఒక విషయాన్ని గమనించి ఆ రకంగా కూడా వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందుకొరకే మా పార్టీలో ఎటువంటి బెడద లేదు, కాబట్టి సాఫీగా జరుగుతాయి. ఇంకా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి యొక్క ఇవన్నీ కొట్లాటలు చూసిన తర్వాత ఇంకా అత్యధికమైన మెజారిటీతో గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. వారు ఊహించినట్టుగా ఇంతవరకు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ వాళ్ళు చేసింది, తెలుగుదేశం చేసింది, ఎంఐఎం చేసింది. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్న 100 డివిజన్ల కంటే కూడా పెరగొచ్చు అంట. ఇంకా ముందు భవిష్యత్తులో మాకైతే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా 120 గెలిచినా ఇంకా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అంతర్గత కొట్లాటలు ఏవైతే చూస్తున్నామో ఏ పార్టీ చూసినా ఏమున్నది, అన్ని పార్టీలు ఇట్నే ఉన్నాయి. కాబట్టి కేవలం టీఆర్ఎస్ఏ శరణ్యం అనేటువంటి రీతిగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు చూసేటువంటి అవకాశం వస్తుంది. ఓకే, మనం సాక్షి.com కొన్ని అభిప్రాయాలు అడిగాం. దాంట్లో నిజానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకున్నప్పటి నుంచి కూడా బాగా చర్చలోకి వస్తున్నది తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడ్డ ఇతర ప్రాంతాల వాళ్ళు, అందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ గురించిన చర్చ ఎక్కువగా జరుగుతున్నది. మాకు సాక్షి.com వచ్చిన అభిప్రాయాలు 1-2 చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయం, ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటారని అన్ని పార్టీలు భావించాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెటిలర్స్ సంబంధించి ఒక్క ఘటన కూడా జరగలేదు. మిగతా పార్టీలన్నీ సీమాంధ్ర ఓటర్ల గురించి ఆలోచిస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబుతో కేసీఆర్ స్నేహపూర్వకంగా ఉండడం కూడా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసే అంశమే. అలాగే బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2 తెలుగు రాష్ట్రాలకు చేసిందేమీ లేదు. ఇక కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు. అలాగే ఎంఐఎంకు కేవలం ఓల్డ్ సిటీలోనే ప్రాబల్యం ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం. ప్రదీప్ గౌడ్ మీడియా వాళ్లకు మిర్చి మసాలా అని రమణ కేవి అంటున్నారు. ఓటుకు 5,000 ఇస్తామని టీడీపీ ప్రకటిస్తే వారే గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అలవాటైంది, ఇదివరకు 5 కోట్ల ఆఫర్ చేశారని అనురాధ పిన్నపరెడ్డి చెప్తున్నారు. సరే, అవి పక్కన పెడితే ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళ ఓట్లకు సంబంధించి మాత్రం బాగానే చర్చ జరుగుతున్నది. శ్రీనివాసరావు అమర్ గారు, నేను ఒక విషయం చెప్తాను. నేనైతే సోమాజిగూడ డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను అక్కడ ఉండేటువంటి యొక్క ఓటర్లు స్థిరపడ్డ వాళ్ళు ఆంధ్ర ప్రాంతం గురించి కానీ తెలంగాణ ప్రాంతం కానీ, ఇక్కడ సోమాజిగూడ వైపు వచ్చినట్టయితే ఎక్కువగా అపార్ట్మెంట్లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు స్థిరపడ్డారు. అటు ఎల్లారెడ్డిగూడ అండ్ శ్రీనగర్ కాలనీ వైపు పోయినట్టయితే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్ళు. ఈ స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా చూసినట్టయితే టీఆర్ఎస్కే వాళ్ళు పట్టం కట్టేటువంటి అవకాశం కనబడ్డది.
అభ్యర్థి ఎవరా అనేటువంటిది కాదు, మాకు కేసీఆర్ కారు గుర్తే ముఖ్యం అనేటువంటి రీతిగా వారు చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మేము వారి యొక్క సర్వే చేస్తే మాకు లభించినటువంటిది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి యొక్క విజయలక్ష్మి గారిని అభ్యర్థిగా ఎంపిక చేసినాం. ఎందుకంటే ఆ రకంగా ఉండేటువంటి యొక్క పరిస్థితులను ఆడ డివిజన్లో చూస్తే ఎక్కువ మెజారిటీ ఎవరి వైపు ఉన్నది, ఎవరైతే సమర్థవంతంగా అవినీతి రహితంగా పనిచేసేటువంటి మీరు ఒక డివిజన్లో స్థిరపడ్డ వారికి విజయలక్ష్మి అని చెప్తున్నారు, వారికి ఇస్తే మిగతా పార్టీలు ఇక్కడ స్థానికులకు ఇచ్చినాయా? స్థానికులకు కొందరు ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళు స్థానికులకి ఇచ్చారు, తప్పేం లేదు, దాంట్లో ఉండదు. మనం ఒకసారి మళ్ళీ శ్రీనివాస్ స్థానికం అంటే ఇప్పుడు అదే మీరు అన్న దాంట్లోనే స్థానికం అంటే ఎవరు అనేది వస్తుంది. ఇప్పుడు దాని గురించి కూడా చర్చ, స్థానికం ఏంటి, ఎవరు స్థానికులు ఎవరు కాదు, ఎవరు సెటిలర్లు, దాని గురించి అన్నారు. నేను కూడా సెటిలర్ ఆ మాటకు హైదరాబాద్ వాడిని కాదు అన్నారు, అది దాని గురించి కూడా మాట్లాడాలి. శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పండి, అన్ని దాదాపుగా మొత్తం ప్రసార మాధ్యమాలు అంటే మన తెలుగులో ఉన్న టీవీ ఛానల్ అన్నీ ఒక 20 పైగా టీవీ న్యూస్ ఛానళ్ళు ఉండొచ్చు, ఆ ఛానల్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే బస్తీలకు వెళ్ళి సమస్యల మీద కార్యక్రమాలు చేయడం మీరు చూస్తూ ఉంటారు రోజు టీవీలలో. దాదాపుగా అన్ని బస్తీల్లో ఒకే రకమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి మంచినీరు సమస్య, మంచినీరు వస్తున్న దగ్గర డ్రైనేజీ కలిసి మురుగునీటి సమస్య లేదా రోడ్ల సమస్య, ఇట్లాంటి అంటే ఒకే రకమైన సమస్యలు దాదాపు అన్ని కాలనీల్లో ఉన్నాయి. చాలా కాలనీలో నిజానికి మురికివాడలు నిర్మూలిస్తామని ఎప్పుడో చెప్పినాం కానీ అవి నిర్మూలన జరగడం లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. స్లమ్స్ పెరుగుతున్నాయి సిటీలో. స్లమ్స్లో ఉండే సమస్యలు ఎందుకంటే చంక్ ఆఫ్ ఓట్స్ ఈ స్లమ్స్ నుంచి వస్తాయి. ఆ స్లమ్స్లో పోయి రిపోర్టర్ పోయి ఒక కెమెరా తీసుకొని పోయి మైక్ పెట్టగానే సమస్యలు ఏకరువు పెడుతూ ఉన్నారు టకటకటకటకట. వీటన్ని పక్కన పెట్టి ఇవాళ అధికార పక్షానికి ఓట్లు పడడానికి ఈ స్థానికత కారణం అవుతుందా, స్థిరపడ్డ వాళ్ళు కారణం అవుతారా, ఈ సమస్యల కారణంగా అధికార పక్షానికి నష్టం జరుగుతుందా, ఏం జరగబోతుందా? ఒకటి చెప్పచ్చండి, ఒకటి సెటిలర్స్ ఓటర్లో సెటిలర్స్ ఎవరు అనే భావన నుంచి బయటపడటం అనేది చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ అనుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పాత ఓటర్లో సెటిలర్స్ ఎవరు, బయట వాళ్ళు ఎవరు, లోపల వాళ్ళు ఎవరు అనే భావన నుంచి బయటికి రావాలి. అంటే శ్రీనివాసరావు గారు, నా అభిప్రాయం అయితే అసలు ఈ సెటిలర్లు నాన్ సెటిలర్లు ఈ వ్యవహారం మీద మొత్తం అంతా తేలిపోయి ఒక స్పష్టత వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే అనుకుంటా. జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఈ పావును కలుపుతూనే ఉంటారు అందరూ. వరంగల్ ఎన్నికల తర్వాత ఒక రకమైన స్పష్టత వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మీరు చెప్పిన స్పష్టత, ఓటర్లో సెటిలర్స్ ఎవరు, సెటిలర్ల ప్రభావం ఎంత అనేది, అసలు సెటిలర్లు ఉన్నారా లేదా, వాళ్ళంతా సెటిల్ అయిపోయినారా ఇక్కడ అనే సంగతి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలుసు. ఈ ప్రోగ్రాం కావడానికి ముందు ఒక ప్రోగ్రాం చూశాను నేను మీ సాక్షి టీవీలోనే. దాంట్లో కూడా ఈ మంచినీళ్ళ సమస్య, ఈ మురుగునీటి సమస్య, అసలు అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు చెబుతున్నది మంచినీళ్ళ సమస్య అండి. ఏదో ప్రయత్నం చేశారు, గోదావరి అన్నారు, కృష్ణ అన్నారు, ఏదన్నప్పటికీ ఇప్పటికి కూడా ఆ మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉన్నమాట మాత్రం వాస్తవం, దాంట్లో సందేహం లేదు. చాలామంది ఇప్పుడు మన ఇళ్లలో బోరు బావులు ఉన్నవాళ్ళు తెప్పించుకొని ఏదైనా చేయగలుగుతున్నారు కానీ మామూలుగా కేవలం ఆ సర్కారు పంపు నీళ్ళ నల్లా నీళ్ల మీద ఆధారపడ్డ వాళ్ళు ఇవాళకి కూడా బిందెలు పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఒకటి ఎలక్షన్లతోటి వాళ్ళ సమస్యలన్నీ తీరిపోగలిగిన పరిస్థితి వస్తుందంటే అది మనం చెప్పలేం. ఎన్ని ఎలక్షన్లు మనం చూడలేదు. ప్రతి ఎలక్షన్ల ముందు వాళ్ళ సమస్యలు ఏకరువు పెడతారు, మీకెందుకు మేము ఉన్నాం కదా మేము తీరుస్తూ ఉంటారు. ఎలక్షన్ కాగానే వాళ్ళు మర్చిపోతున్నారు, వీళ్ళు మర్చిపోతున్నారు, చివరికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ మీరు మైక్ ముందు పెట్టినప్పుడు మళ్ళీ ఇవే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ రేపు ఎలక్షన్లో ప్రభావం చూపెడతాయని నేను అనుకోను. కానివ్వండి, ఒకటి మాత్రం కరెక్ట్, ఎవరిని ఇవి చాలా వరకు స్థానికపరమైనటువంటి ఎన్నికలు ఇవి. ఇప్పుడు రకరకాల ఐడియాలు వేస్తున్నారు. మేము ఇప్పుడు మోడీ గారు ఒకప్పుడు పెట్టారు ట్విట్టర్లని, ఇవన్నీ ఇవన్నీ. ఇవాళ అవన్నీ ఒక రకంగా ఎక్కడైతే బస్తీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఆ వరకు పనిచేస్తాయి. కానివ్వండి, ఈ బస్తీల్లో వాళ్ళు ఇవి చూసి ఓట్లు వేస్తారని చెప్పి నేను అనుకోను. వాళ్ళకేంటంటే దగ్గరగా అందుబాటులో ఉండే మనిషి కావాలి, అందుబాటులో ఉన్న మనిషి ఏదన్నా మన పని చేయగలగాలి అనే నమ్మకం కుదిరినప్పుడే వాళ్ళు ఓటు పడుతుంది. ఒక మాట చెప్పండి కృష్ణమోహన్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నదంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ నేను చేసినా అని చెప్పి ఇప్పుడు హోర్డింగ్లు పెట్టుకుంటుంది, ప్రచారం చేసుకుంటున్నది, ఇవన్నీ చెప్తున్నారు. మీ నాయకుడు హనుమంతరావు గారు అయితే చెప్పాడు, మేము ఎప్పుడు నల్ల నీళ్ళు తాగలేదా అని అన్నారు. నేను నల్లాలు ఇవాళ కొత్తగా వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లాలు పెడతా అంటున్నది, మేము నల్లాలు నీళ్ళు తాగలేదా ఇది వరకు, ఇట్లానే మాట్లాడుతున్నారు.
అయినా బస్తీలలో మీరు దాదాపు 50 ఏళ్ళు పవర్లో ఉన్నారు. ఓ మొత్తం 68-69 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో 50 ఏళ్ల వరకు మీరు పవర్లో ఉన్నారు. ఇప్పటికింకా మంచినీళ్ళ నల్లాలు లేవు. ఉన్న కామన్ నల్లాల దగ్గర కూడా మురుగునీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎట్లా సమర్థించుకుంటారు? ఎట్లా పోతారు జనం దగ్గరికి మీరు ఓట్ల కోసం? అంటే సార్ దీన్ని మనం అనేక కోణాల్లో చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులని ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ చెరువులను కబ్జాలు చేసుకోవడము, అనాథరైజ్గా నిర్మాణాలు చేసుకోవడము, ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాటిని ఆపాల్సిన పని ప్రభుత్వం కదా. చాలా వరకు ఆపే ప్రయత్నం చేశాము. కఠినంగా వ్యవహరించినప్పటికీ అవి జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకు హైదరాబాద్లో జనాభా పెరుగుతూ ఉన్నది. ఇంకొకటి, ఈ 18 నెలల్లో ఈ నగరానికి మా చెరువులన్నింటినీ విముక్తం చేస్తామని వాళ్ళు అంటుంటే ఇంతవరకు హైదరాబాద్ ఏం మొదలు కాలేదు. హైదరాబాద్ నగరంలో అయితే ఏం మొదలు కాలేదు. ఇంకొకటి, ఈ 18 నెలల కాలంలో ఏం చేశారనేటువంటి దానికి మన దగ్గరనైతే సమాధానం లేదు. ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో మేయర్ పీఠం దక్కించుకుంటుంది అనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారు. గతంలో మా పార్టీలోనో లేకపోతే తెలుగుదేశం నుండో బీజేపీ నుండో గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొని ఆ అభ్యర్థులకే మీరు టికెట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు గతంలో మంచిగా పనిచేసినారా చేయలేదా అనేటువంటి దానికి ఒకటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి వాళ్ళని తీసుకున్నారు. మీరు జెండా మోసిన వాడికి ఇవ్వకుండా మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కరోజు ముందు జాయిన్ చేసుకొని మళ్ళీ వాళ్ళే అభ్యర్థులు. ఇవాళ వారు విజయలక్ష్మి పేరు చెప్పినారు. విజయలక్ష్మి గారు అక్కడ మన ఏది తెలుగుదేశం నుండి అభ్యర్థి, వారు కౌన్సిలర్, అక్కడ కార్పొరేటరు, వారికే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు ఏ డివిజన్ తీసుకున్నప్పటికీ గతంలో గెలిచినటువంటి మా పార్టీ వాళ్ళు సార్, మా పార్టీలో వాళ్ళు మేమే చెప్పే చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, మీ పార్టీ అభ్యర్థులకు, మీ పార్టీ జెండాలు మోసినటువంటి వాళ్ళకు మీ ఎన్నికల ప్రణాళిక ముందు పెట్టి, ఇగో మా అభ్యర్థులకు మీరు అవకాశం ఇవ్వండి, మీ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని విశ్వనగరం చేస్తామని చెప్పండి. మా పార్టీ నాకు ఒక్క నిమిషం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను, విపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయా రాజకీయ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని మీ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఇవాళ మేము విశ్వనగరం చేస్తామనేటువంటి మాటలో ఉన్న డొలతనాన్ని గమనిస్తున్నారు ఈ ప్రజలు, నగర ప్రజలు. రైట్. కృష్ణమోహన్ గారు, నేను ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఈ ఎన్నికల్లో నిజానికి బస్తీలో సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనకు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది. మెజారిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్స్. ఏమన్నా కొన్ని ఎలీట్ కాలనీస్ అట్లాంటి చోట్ల లేకపోవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ హైదరాబాద్ డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య. వీటన్నిటిని అధిగమించి ఇవాళ టీఆర్ఎస్ చెప్తూ ఉన్న మాటలకు ఇదై ఓట్లేస్తారా, లేక ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ ఓట్ల కారణంగానే జయాపజయాలు నిర్ణయింపబడతాయి? ఏం జరుగుతుంది? అంటే మీరు రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను సార్. స్థిరపడ్డ వాళ్ళనేటువంటి వాళ్ళ విషయంలో వీళ్ళు జరగలేదు, ఏది జరగలేదు, ఇప్పటిదాకా దాడి జరగలేదు అంటున్నారు. ఇప్పుడు దాడి జరిగితే మీకు మహారాష్ట్ర ముంబైలో రాజ్ ఠాక్రే పార్టీ దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా వచ్చినా మనం చూసినాం. ముంబై వాళ్ళే గుజరాతీలను నిలగొట్టారు, బిహారీలను, గుజరాతీలను, తెలుగు వాళ్ళని బాంబే ఫర్ మహారాష్ట్రన్స్ అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా వచ్చినా చూసినాయి. ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా మహారాష్ట్రన్స్ ఉన్నారు, కనడియన్స్ ఉన్నారు, గుజరాతీ అందుకోసం చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు మేము గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ద రైట్ టు ఎవ్రీ సిటిజన్ టు స్టే ఇన్ హైదరాబాద్. కాబట్టి అదేదో టీఆర్ఎస్ గొప్పతనం దాడి చేయలేదు అనుకోవడం మాత్రం పొరపాటు. దాడి చేసి ఉంటే తెలిసేది రాజకీయాలు, అది వేరే. అందుకోసం నేను ఆ కోణంలోకి పోవట్లేదు. దాడి చేయలేదు కాబట్టి జరగలేదు అనేటువంటి భావన కాదు. బట్ వాళ్ళ భావజాలం ఏంటంటే 1956 విషయంలో వాళ్ళే లేవనెత్తినారు అంశాన్ని. కాబట్టి ఆ అంశం ప్రజల మనసులో ఉంది. వస్తే ఏమవుతుంది, ఈ 1950s మళ్ళీ ఒకసారి ఇటువంటి భావన లేపుతారా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైనటువంటి అనుమానాలు ఇంకా ప్రజల్లో పడుతున్నాయి. కాబట్టి ఆ అనుమానాల ఆధారంగా ఓట్లు పడతాయి. ఇది వన్. రెండో విషయం ఏంటంటే బస్తీలలో సమస్యలే కాదు, రిచ్ క్లాస్ కూడా సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు మనమే ఇప్పుడు మేనిఫెస్టోలో మేము చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం. ఒక స్పష్టమైన విషయం సార్, నీళ్ళ సమస్య పరిష్కరిస్తాం, కరెంటు సమస్య పరిష్కరిస్తాం, రోడ్లు బాయ్, ఇవన్నీ థియరిటికల్ గా మనం చాలా మంచిగా చెప్తున్నాం. బట్ ప్రాక్టికల్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కరెంటు సమస్య లేకపోతే కారణం చెప్తాను. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కరెక్ట్, సమస్య అయితే లేదు, కారణాలు ఏమైనా ఉండొచ్చు. బట్ నేను ఒప్పుకుంటా. బట్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మంచినీటి సమస్య అన్నారు.
మీరు గోదావరి నీళ్ళు వచ్చినా కృష్ణా నీళ్ళు వచ్చినా ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు అసలు బోర్లు లేనటువంటి ఇంట్లో 6 గంటలు 5 గంటలు నల్ల నీళ్ళు పట్టుకొని 24 గంటలు ఉండేదండి. గ్లాస్ పెట్టుకొని నీళ్లు తాగినటువంటి రోజులు, అదే వాటర్తో స్నానాలు చేసి అదే వాటర్తో కడుక్కునేటువంటి రోజులు ఉన్నటువంటి హైదరాబాద్ ఈ రోజున గంటన్నర గంట అది కూడా ఇంట్లో ఉంటే, లేకపోతే ఇంకొక పరిస్థితి. ఇటువంటి అధ్వానమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అనేకమైనటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలే. ఇప్పుడు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం అనలే, పట్టణీకరణ 66.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని వారు విమర్శించడం మొదలు పెడతారు. కమ్ టు దట్ పాయింట్. మీరు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఇప్పటిదాకా మీరు ప్రకటించాలి. హైదరాబాద్కు 2 కోట్ల జనాభా వచ్చినా ఆదుకుంటామంటున్నారు. అసలు హైదరాబాద్కు జనం రాకుండా, హైదరాబాద్లో సమస్యలు సృష్టించకుండా, హైదరాబాద్లో రోడ్ల సమస్యలు రోడ్లు చేస్తామన్నారు. బట్ హైదరాబాద్లో బాటిల్ నెక్స్ గురించి ఏం మాట్లాడతారు? హైదరాబాద్లో మీరు అమీర్పేట నుంచి వస్తే బాటిల్ నెక్, దిల్సుఖ్నగర్ నుంచి వస్తే బాటిల్ నెక్, వరంగల్ నుంచి వస్తే బాటిల్ నెక్, ఎక్కడెక్కడ రోడ్లు నేరోగా ఎందుకు అయిపోతున్నాయి? దీనికి కారణం ఎవరు? రోడ్లను ఆక్రమించుకున్నారా? రోడ్లను ఎవరు ఆక్రమించుకుంటున్నారు? బట్ ఎవరు ఇట్ మేబీ, నేను మతాల జోలికి పోవట్లేదు, మళ్ళీ మిగతా విషయాలకు పోవట్లేదు. వీటి విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇప్పుడు స్కైవేల్ గురించి కూడా ఇప్పుడు స్కైవేల్, అందుకోసం ఇప్పుడు స్కైవేల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి కాలంలో బ్రిడ్జ్లు అయిపోయినాయి. పివి నరసింహారావు ఎయిర్పోర్ట్ సమస్య పరిష్కారం అయిందా? సమస్యలు పెరిగిన తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు. నిర్దిష్టమైన మీకు వాటర్ సమస్య ఒక్క సమస్య సార్, వాటర్ సమస్య అదే దానికి వస్తా. నేను పేరు చెప్పి మీరు ఒకటి ప్రస్తావించినారు కాబట్టి అడుగుతాను. నేను పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్య పరిష్కారం అస్సలు కాలేదా? నేను ఏమంటే సమస్య పరిష్కారం అయ్యింది, కొంత ఈజీ అయిందిగా. ఎంత ఈజీ అయింది అంటే పెరిగినటువంటి జనాభా ఇంకా అత్తాపూర్ నుంచి ఇంకా పెరుగుతుంది జనాభా. ఇప్పుడు మీరు ఆ రోజులలో ఇంతమంది ట్రైన్ దాని మీద పోతారు అనుకుంటే దాని డబ్బులు పోతున్నారు కింద. అంతకంటే గారు ఒక్కటి చెప్పండి, మీరు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడ రాజధాని ఉన్నా, అది వాళ్ళ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే రేపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకో రాజధాని కావచ్చు, ఎక్కడికైనా ఈ వలసలు అనేవి తప్పనిసరిగా జరుగుతుంటాయి. వలసల్ని మీరు ఎట్లా ఆపగలరు? వలసల్ని ఆపాలంటే మీరు రాజధాని నగరం లాగానే మిగతా అన్ని జిల్లా కేంద్రాలను చేయగలగాలి. నేను అందుకోసం చెప్పాను, నేను ఫస్ట్ చెప్పింది అదే, వివిధ రాజకీయ పార్టీల విధానపరమైన నిర్ణయాలతోటి ఈ అర్బనైజేషన్, పర్టికులర్ ఈ మెట్రో అర్బనైజేషన్ కొంత తగ్గించడానికి అవకాశం ఉండింది. అది చేయలేకపోవడం మూలంగానే ఒక హైదరాబాద్ కేంద్రీకృతం కావడం, వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, అన్ని చేయొచ్చు కూడా. ఈ రోజు కూడా చెప్తున్నారు ఆ మాట. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఇక్కడనే, ఈ ఫార్మాసిటీ ఇక్కడనే, ఇంకోటి మరి వరంగల్ ఎందుకు సెలెక్ట్ అయ్యారు? కరీంనగర్ ఎందుకు సెలెక్ట్ అయ్యారు? ఇప్పుడు ఈ విధానం కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విధానం కూడా, అందుకోసం ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. మీరు ఐటీ హైదరాబాద్లో పెడతామంటున్నారు, ఫార్మాసిటీ హైదరాబాద్లో పెడతామంటున్నారు, ఇంకొక కార్యక్రమం హైదరాబాద్లో పెడతామంటున్నారు, అన్ని ప్లస్ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్ సమస్యలు పరిష్కరించారు. మీకు అందుకోసం నీటి సమస్య ఒకటి చెప్పగలుగుతారు. గోదావరి నీళ్ళు వచ్చినా, కృష్ణా నీళ్ళు వచ్చినా ఇంటర్నల్గా హైదరాబాద్లో వాటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కడుంది? మీకు ఎంత వాటర్ ట్యాంక్ స్టోరేజ్? ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది 2 వైపులా 2 స్టోరేజ్. దాంతో పాటు ఇంకొక విషయం సార్, మేము డీడీ కాలనీ, ఉదాహరణ డీడీ కాలనీలో 24/7 వాటర్ ఇవ్వగలిగాం. ఆ పైప్ లైన్ తీసుకొచ్చి నారాయణగూడ కలిపినప్పుడు అక్కడ నీళ్ళు తగ్గిపోయినట్టే మీకు మాసమనగడ్లో పైప్ కెపాసిటీ ఉంది, ఒక వాటర్ ట్యాంక్ కెపాసిటీ. ఇంటర్నల్ లోపడుకు ఉండేటువంటి అక్కడ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ సిస్టమ్ అవుతుందో ఆ పైప్ లైన్ సిస్టమ్ లో కూడా ఇప్పుడు నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. అట్లా అనేక స్లమ్ విషయంలో కూడా అనేక స్లమ్లను ఎట్లా తగ్గించాలి, వీటి కూడా సమస్య పరిష్కారం. మీకు ఇండ్లు కట్టిస్తామన్నారు. అమీర్పేటలో ఉండే సపోజ్ మల్లేపల్లిలో పండ్లు అమ్ముకునే వ్యక్తికి, ఉదాహరణ ఒక బీపీఎల్ ఫ్యామిలీ నిరుపేద పండ్లు అమ్ముకుంటున్నాడు, గప్చుప్ బండి అమ్ముకుంటున్నాడు, మీరు కుక్కట్పల్లి ఇల్లు ఇస్తే ఏం లాభం? ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి గురించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బస్తీల్లో ఉన్న సమస్యల్ని టీఆర్ఎస్ ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది? సుధాకర్ రెడ్డి గారిని అర్థం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మన జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. సుధాకర్ గారు, మనం ఇంతకుముందు బ్రేక్ ముందు సమస్యల గురించి మాట్లాడినాం. ఎక్కడ పోయినా బస్తీలలో సమస్యలు చెప్తున్నారు. మీరు చెప్తున్న ఏవైతున్నాయో పనులు చేస్తామని చెప్పి, మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టేట్ మొత్తానికి సంబంధించిన వ్యవహారాలు. ఇవి సిటీకి ఎట్లా రిలవెంట్ అవుతాయి? సిటీలో జిహెచ్ఎంసీలో రేపు ఓట్లేయబోతున్న ప్రజల్ని ఎట్లా సంతృప్తిపరుస్తారు వీటితో మీరు?
స్వయంగా ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ స్థితిగతుల గురించి పలు పర్యాలు ప్రస్తావిస్తూ వచ్చారు. రాజ్భవన్ ముందు అందరు కూడా గత పాలకులంతా కూడా హైదరాబాద్ను మేమే అభివృద్ధి పరిచినాం, మేమే విశ్వనగరంగా రూపకల్పన చేసినాం అని చెప్పేటోళ్ళంతా కూడా రాజ్భవన్ ముందు ఉండేటువంటి డెఫినెట్లీ ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు, హైటెక్ సిటీ బంగ్లా కట్టారు. కాబట్టి రాజ్భవన్ ముందు ఉండేటువంటి చిన్న వర్షం పడితేనే మొకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. డ్రైనేజ్ పరిస్థితి ఇట్లున్నది, నీటి పరిస్థితి ఈ విధంగా ఉన్నది, కరెంటు కష్టాలు ఉంటాయి అనేటువంటి ఒక మాట వాళ్ళే చెప్తూ వచ్చారు. వీటన్నిటిని అధిగమించేటట్టుగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదులో సమస్యలన్నింటినీ కూడా వాటిని పరిష్కరించడానికి ఒక ఊహాత్మకమైనటువంటి రీతిగా ప్రణాళిక రూపకల్పన చేసి దానికి అనుగుణంగా అభివృద్ధి పరుస్తాం. గత పాలకులందరూ కూడా మీరు అందరు కూడా చూసిండ్రు. 18 మాసాల్లో మీరు మంచి నీళ్ళు ఇవ్వలేకపోయినారు చెప్తున్నా నగరానికి. ఎందుకొరకంటే 2 సంవత్సరాల నుంచి వర్షాలు పడి ఒక విషయం. నెంబర్ 1, ఇక్కడ ఉండేటువంటి యొక్క పరిస్థితులు ఏవైతున్నాయో మొత్తం గతం నుంచి జలాశయాలన్నీ ఎండిపోయినాయి. సింగూరు కానీ అదేవిధంగా ఇవాళ ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ అన్నీ కూడా ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంకా 2 మాసాల గడువు ఉన్నప్పటికీ కూడా ఇవాళ గోదావరి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళిక తీసుకొచ్చి గోదావరి నీళ్లు తీసుకొచ్చి దాహార్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కాబట్టి ప్రజలకు మా మీద నమ్మకం వస్తుంది, ఇగో వీళ్ళు చేయగలుగుతుండ్రు అని. కాబట్టి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇగో కరెంటు కంటి రెప్పపాటు కూడా పోకుండా ఉండేటట్టుగా కరెంటు చేస్తుంది. రేపు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం చేసేటట్టుగా ఇలా ప్రణాళికలు రూపకల్పన చేస్తుండ్రు. కాబట్టి రెడ్డి గారు మీ మీద వస్తున్న ఒక ఇదేమిటంటే ఒక వాదన ఏమిటి అని అంటే, మీరు స్థానికుల ఓట్ల మీద కాకుండా, అంటే స్థానికుల్లో ఉన్న సమస్యలు బస్తీలలో వాటి ఓట్ల వల్ల మేము గెలవం అనుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకి గాలాలు ఇస్తున్నారు అని విమర్శ. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు మక్తా అనేటువంటిది అటు బిఎస్ మక్తా కానీ ఎంఎస్ బోలా శంకర్ మక్తా కానీ ఎంఎస్ మక్తా కానీ ఈ 2 మక్తాలలో మొత్తం స్థానికులైనటువంటి వాళ్ళే ఉంటారు. అక్కడికి పోయి నేనే అక్కడ వాళ్ళతోటి పలు పర్యాయ సమావేశాలు నిర్వహిస్తే వాళ్ళే స్వచ్ఛందంగా, సార్ మేము గతంలో తెలుగుదేశానికి ఉన్నాం, గతంలో కాంగ్రెస్ వైపు ఉన్నాం, కానీ ఇప్పుడు మాకు గత 18 మాసాల నుంచి కేసీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుంది. 18 మాసాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వాళ్ళు చెప్తున్నారు. హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ నగర ప్రజలకు జరిగింది ఒకటి వాళ్ళకి చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, హైదరాబాద్ నగరంలో మాకు కరెంట్ ఒకటి వస్తుంది అనేది వాళ్ళు ఒకటి చెప్తారు. నెంబర్ 2, ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పరిమితికి మించి బియ్యం వస్తున్నాయి అనేటువంటిది. 3వది వాళ్ళు చెప్తున్నటువంటి, మేము ఎక్కడికి పోయినా కానీ అక్కడ మా ఇద్దరాలు మొగలు పనికాడికి పోతే ఆ పనికాడ 5 రూపాయలకు భోజనం అనేటువంటి మా కడుపు నిండా భోజనం పెడుతుండ్రు అనేటువంటి ఒక మాట చెప్పాను. 3వది ఉద్యోగాల ప్రకటన ఏదైతున్నదో